యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పిప్పల్పహాడ్ గ్రామంలో ఈ నెల 21 నుండి 24 తారీఖు వరకు శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలకు సందర్భంగా యాదవ సంఘం తరపున శ్రీ రేణుకా ఎల్లమ్మ ఒగ్గుకథ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పిప్పల్పహాడ్ గ్రామంలో ఈ నెల 21 నుండి 24 తారీఖు వరకు శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదవ సంఘం తరపున శ్రీ రేణుకా ఎల్లమ్మ ఒగ్గు కథ నిర్వహించబడుతుందని తెలిపారు. యాదవ సంఘం తరపున ప్రాచీన కాలం నుండి కథలు ఈనాటి యుగం వరకు ప్రజలు తెలిసే విధంగా మా వంతు కృషి చేస్తున్నామని అన్నారు. ఒగ్గు పూజారి నోములు ఎల్లయ్య, జంగయ్య, మల్లయ్య, పీపుల్పాడు గ్రామ శాఖ యాదవ సంఘం అధ్యక్షుడు భూతం శంకర్, సన్నాఫ్ పర్వతాలు, ఉపాధ్యక్షులు తోటకూర మల్లయ్య, వల్లపు నరసింహ, తొరుగురు మహేష్, బొల్లాది గాలి, ఎర్ర యాదయ్య, గుణమణి పోషయ్య, బాల జంగయ్య మరియు యాదవ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరూ సంతోషంగా ప్రజలందరూ సంతోషంగా మన పిప్పల్పాడు గ్రామంలో యాదవ సంఘం అధ్యక్షుడు మన శంకరన్న గారు, భూతం శంకరన్న గారు, ఉపాధ్యక్షుడు తోటకూరు మల్లేశం గారు, మన యాదవ సంఘం తరపున మన ఎంపీ మన చైర్మన్ నరసింహన్న గారు, ఈ గ్రామ ఆధ్వర్యంలో ఇప్పుడు గ్రామ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, చైర్మన్లు కానీ, వైస్ చైర్మన్లు కానీ, వార్డు మెంబర్లు కానీ అధిక సంఖ్యలో పాల్గొని అతి పెద్దగా మేము సంవత్సరానికి కూడా ఇంకా పెద్దగా మేము జరుపుకోవాలని, మాది జాతర స్వామివారి రంగనాయకుల జాతర అనేది మాకు గుర్తింపు రావాలి, మా దేవాలయానికి మేము కూడా ఫండ్ రావాలని గవర్నమెంట్ తరఫున కూడా కోరుకుంటున్నామని మా దగ్గరకు వచ్చినందుకు ఒగ్గు కథ చెప్పాలన్నారు. ఒగ్గు కథ చెప్పాలన్నందుకు మేము కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ మన యాదవ్ గారి ఊరు గ్రామవాసుల ఆధ్వర్యంతో, మన పెద్దల ఆశీర్వాదంతో